వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి భారీ సభ అయితే నిర్వహించారు. ఈ సభలో దాదాపు ₹1 కోటి వరకు ప్రమాద బీమా కల్పించినట్లు కూడా మనకు వివరించారు. అదేవిధంగా ఉద్యోగులు ఎవరైనా సరే ఇప్పుడు చేస్తున్నటువంటి ఆ పనికి అదనంగా 1 గంట అదనంగా చేయాలని, ఆ పరిమితికి సంబంధించిన డబ్బులు కూడా వారి అభివృద్ధికి ఉపయోగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి టీఎస్పీఎస్సీ మాజీ మెంబరు, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రానంద్ ఉన్నారు. చెప్పండి మేడం, ఇట్లా రేవంత్ రెడ్డి గతం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాడు, ఉద్యోగులే మా ప్రభుత్వానికి పెద్దపీట అని, అంటే వారి సంక్షేమానికే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎట్లా చూడవచ్చు? ఉద్యోగులకు అనేక ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉద్యోగుల ప్రయోజనాలకు దెబ్బగొట్టే విధంగా వాళ్ళ ఉద్యోగులను బతకనియ్యని పరిస్థితికి తీసుకొస్తూ ఉన్నాడు. మొదటి తారీఖు నాడు జీతం ఇస్తున్నా అన్నటువంటి ఒక్క ఇది చూపించి ఉద్యోగులకు రావాల్సినటువంటి, ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వాల్సినటువంటి అనేక ప్రయోజనాలకు దెబ్బ కొడుతూ ఉన్నాడు. 2019 జూన్ వరకు, కరోనా కాలం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఫస్ట్ నాడే వేతనాలు ఇచ్చింది. తర్వాత కరోనా కష్టకాలంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితులు వాస్తవం. అట్లాంటి సందర్భంలో కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. వేతనాలు దాన్నే బూచిగా చూపించి 78% వేతనాలు పెంచినటువంటి కేసీఆర్ గారిని దేశవ్యాప్తంగా ఎక్కడ ఇవ్వలేని స్థాయిలో అత్యధిక వేతనాలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారి కంటే ఎక్కువ నేను చేస్తా, 6 నెలల్లో నేను పీఆర్సీ ఇస్తా, అలాగే కేసీఆర్ గారు 3 డిఏలు బకాయి పెట్టిండ్రు, నేను రాగానే క్లియర్ చేస్తా అని చెప్పి ఇవాళ 6 డిఏలు బకాయి పడ్డ పరిస్థితి. మరి మా పీఆర్సీ ఏంటి, లేదా పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు నెల నెల వాళ్ళ జీతాల్లోంచి కొంత పొదుపు చేసుకున్నటువంటి సొమ్ము వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. మరి అది ఇవ్వరా అని అంటే, అది ఇవ్వండి అంటే ఆయన ఏం మాట్లాడతారు? గతంలో నన్ను అప్పు ఉడతలేదు, నన్ను కోసిన రూపాయి దొరికేటట్లేదు, నన్ను కోసుక తింటారా, నన్ను ఢిల్లీ పోతే చెప్పుల దొంగలాగా చూస్తూ ఉన్నారు అని తన అసమర్థతను చాటుకున్నాడు అక్కడ. మళ్ళీ ఇటీవల అదే అసమర్థతను కొనసాగిస్తూ మీరే పని ఎక్కువ చేయండి, మీరే ఆదాయం పెంచండి, మీకు ఇస్తా. దానికి ముఖ్యమంత్రి కావన్నా, రాష్ట్రానికి ఒక ప్రభుత్వం కావన్నా, వాళ్ళ వేతనాలు వాళ్ళు పెంచుకొని, ప్రభుత్వ ఆదాయం పెంచుకొని వేతనాలు తీసుకోవాలంటే ఏమన్నట్టు, ఏ రకంగా వాళ్ళు ఆదాయం పెంచాలంటారు? ఇప్పటికే అనేక ఖాళీలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా విపరీతమైన ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల కారణంగా మరి పని ఒత్తిడి ఉద్యోగుల మీద, అన్ని వర్గాల ఉద్యోగుల మీద, అన్ని డిపార్ట్మెంట్ల ఎంప్లాయీస్ మీద పని ఒత్తిడి అధికంగా ఉన్నది. ఇంకా గంట పని అధికంగా చేయమని, పెంచమని చెప్పడం, పెంచితేనే మీకు నేను చేస్తా అని చెప్పడం మీ అసమర్థత కదా. రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి రెండవసారి ఉద్యోగుల సమక్షంలో తన అసమర్థతను వెళ్ళగక్కిండ్రు, తన అసమర్థతను తానే చాటుకున్నారు. మరి ఉద్యోగులు గ్రహిస్తారు. కేసీఆర్ గారు ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, సకల జనుల సమ్మెలో భాగస్వాములు అయినరని చెప్పేసి ఆయన ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వము ఏమైనా చేయగలిగిందా? ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రత్యేకంగా ఏం చేయగలిగింది? కేవలం అది కూడా కొంతమంది ఉద్యోగులకే ఫస్ట్ నాడు వేతనాలు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎక్కడి? మొన్న హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ధర్నా చేసిండ్రు, 5 నెలలుగా వాళ్ళకు వేతనాలు లేవని, అంగన్వాడీలకు 2-3 నెలలుగా వేతనాలు లేవని, వేతనాలు అందడం లేదని అవుట్సోర్సింగ్ చిన్న చితక 10,000 నుంచి మొదలు పెడితే, 10-15 వేల నుంచి మొదలు పెడితే 25-30 వేల లోపే వాళ్ళ వేతనాలు. అటువంటి వాళ్ళ వేతనాలు, చిరుద్యోగుల వేతనాలు ఆపి వాళ్ళ పొట్ట ఎట్లా పోషించుకోవాలి, వాళ్ళు ఇంటి అద్దెలు ఎట్లా కట్టాలి, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, వాళ్ళు ఎట్లా విధులకు చేరాలి, వాళ్ళకు సమస్యలు సృష్టించి చిన్న ఉద్యోగులకు, చిరుద్యోగుల మరి వాళ్ళకు వేతనాలు ఇవ్వకుండా
కొద్ది శాతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఫస్ట్నాడిచ్చి నేను ఇస్తున్నా నేను చేస్తున్నా అని రొమ్ము జరుచుకోవడం ఏదైతే ఉన్నదో అది హాస్యాస్పదం. కానీ ఉద్యోగులకు తాను సీఎం కాదు, పెద్దన్న లాంటి వాడని, తను సీఎం అన్నా కూడా సీఎం అని పిలవకుండా అన్న అన్న అని పిలిచినా కూడా తాను అందుబాటులోనే ఉంటానని చెప్పుకొస్తున్నాడు కదా. ఇది ప్రత్యేకించి ఉద్యోగుల సమావేశంలో చెప్పడం, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమావేశంలో చెప్పడం ఆయన అహంకారానికి ఆధిపత్య ధోరణికి చిహ్నంగా కనబడుతుంది. మరి మావోయిస్టులే గతంలో అన్న అనే పదం ఆధిపత్య భావజాలానికి చిహ్నంగా కనిపిస్తూ ఉన్నది. ఇక నుంచి మమ్మల్ని అన్నలు అని పిలవకండి అని చెప్పిన ఉదంతం చూసినాం. తనకన్నా పెద్దవారిని, తనకన్నా ఉన్నతులను, వయసులో పెద్దవారిని ఒక ప్రదర్శించడానికి వాళ్ళ పట్ల అన్న అనేటువంటి వాడతారు. మీరు ఉద్యోగులకు సంబంధించి మీరు ఉద్యోగులకు ఎట్లా అన్న అవుతారు? మీరు ఎక్కడన్నా మీ యువత సమావేశంలో చెప్పుకున్నారు, మీ కాంగ్రెస్ యూత్ సమావేశంలో మీరు నన్ను అన్నా అని పిలవండి అని చెప్పుకున్నారంటే ఓకే, అర్థం ఉంటుంది. మీరు ఉద్యోగులకు సంబంధించి మీరు ముఖ్యమంత్రి, వాళ్ళ ఉద్యోగులు మిమ్మల్ని వాళ్ళు సార్ అనే సంబోధించాలి, సార్ అనే పిలవాలి. అది మర్చిపోయి మీరు అన్నా అని పిలవమంటున్నారంటే దాన్ని బట్టి ఉద్యోగులు అర్థం చేసుకుంటారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆమె అక్క అని పిలిపించుకుంటుంది, అనసూయ గారు, ధనసరి అనసూయ గారు, సీతక్క నన్ను అక్క అని పిలవండి ఆమె అంటది, నన్ను అన్నా అని పిలవండి అని మీరంటారు. ఎన్టీ రామారావుతో పోల్చుకుంటున్నారా? ఎవరితో పోల్చుకుంటున్నారు? ఇదెక్కడ వింత? మీ వయసు ఎంత? ఉద్యోగుల వయసు ఎంత? ఏ రకంగా మిమ్మల్ని అన్నా అని పిలుస్తారు? గౌరవంగా సార్ అనే మిమ్మల్ని సంబోధిస్తారు, సంబోధించాలి కూడా. అన్నా అని పిలవమంటున్నారంటే మీ అహంకారాన్ని, మీ ఆధిపత్యాన్ని మీరు ప్రదర్శించుకుంటున్నారు ఉద్యోగుల ముందు అని అర్థమవుతుంది. అంటే గత కొద్ది రోజుల నుంచి సర్ అనే కార్యక్రమంపై మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితేనేమి, హరీష్ రావు అయితేనేమి అవగాహన సదస్సులని, అలాగే ఆత్మీయ సమ్మేళనాలని వరుసగా అంటే జిల్లాల వారీగా కూడా సభలు పెట్టుకుంటూ వస్తున్నారు. దీనిపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒకసారి అది కూడా వినండి. అది మాట్లాడు పొద్దున ఒక స్టోరీ, సాయంత్రం ఒక స్టోరీ. ఎందుకంటే టీవీ సీరియల్ వచ్చేది కదా, సంవత్సరాలు నడిచేది బిడ్డ కథలు చెప్పుకుంటా. వీళ్ళిద్దరు కూడా గదే బ్యాచ్ తయారైంది. విన్నారు కదా, అంటే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని పట్టుకొని బిల్లా రంగా అంటూ సంబోధించటము, షోలే కాదు హౌలే అంటూ ఎంపీ సంబోధించడం ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే మరి కాంగ్రెస్లో ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఇతర అందరూ ఇదే స్థాయి భాష. రేవంత్ రెడ్డి గారే స్వయంగా అట్లాంటి భాష మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఎట్లా మాట్లాడకుండా ఉంటారు? చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమంలో ప్రజల్ని సమాయత్తపరిచినటువంటి మా కేటీఆర్, హరీష్ రావు గారు, మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు, అలాగే హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దినటువంటి నగరపాలక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వారు, ఐటీ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురాగలిగినటువంటి వారు, 3 లక్షల మంది ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులను 10-12 లక్షల వరకు వృద్ధి చేసి ఆ స్థాయి ఐటీ రంగాన్ని విస్తరించగలిగినటువంటి వాళ్ళు. ఇవాళ రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి నేను హైదరాబాద్లో ఉన్నానా, ఎక్కడో విదేశాల్లో ఉన్నానా అనేటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచినటువంటి నగరాన్ని తీర్చిదిద్దినటువంటి మరి అంత గొప్ప పనితీరు, అటు చెరువుల పూడికతీత, ప్రాజెక్టుల నిర్మాణము, అన్ని రకాలుగా మరి ప్రజలలో ఉండి హరీష్ రావు గారు నాడు ఉద్యమంలోనూ తర్వాత రాష్ట్ర నిర్మాణంలోనూ 60 ఏళ్ళు మీరు అధోగతి పట్టించినటువంటి, అడుగు ముట్టించినటువంటి, అరిష్టానికి కారణమైనటువంటి మీ పాలనలోని లోపాలను సరిదిద్దుతూ తెలంగాణ, విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు మళ్లిస్తూ పునర్నిర్మాణం చేయగలిగినటువంటి మహానేతలు కేసీఆర్ గారి కుడి ఎడమ భుజాలు వాళ్ళని పట్టుకొని బిల్లారంగాలు అంటావా? ఏందయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేయగలిగినావు? ఎంపీగా నిన్ను గెలిపిస్తే నీ నియోజకవర్గానికి నువ్వేం చేయగలిగినావు? ఎంపీగా రేవంత్ రెడ్డి గారిని నాడు గెలిపిస్తే ఇక్కడ ఆయన ఏం చేయగలిగిండు మల్కాజిగిరికి? మీరు అసమర్థులు, మీరు చేతగాని వాళ్ళు, మీరు దోచుకుంటున్నారు. మిమ్మల్ని అనాలి. మీ మంత్రివర్గము మీరు గుంపు అని నిన్న సంబోధించుకున్నాడు కదా ముఖ్యమంత్రి. నేను గుంపు మేస్త్రిని గర్వంగా చెప్పుకుంటాడు. సిగ్గుపడతారు ప్రజలు, అసహించుకుంటారు ప్రజలు. నేను ముఖ్యమంత్రిని, నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని గర్వంగా ప్రకటించుకోవాల్సిన చోట అవును నేను గుంపు మేస్త్రిని, ఈ గుంపంతా నాది,
నేను కాబట్టి గుంపు మేస్త్రి అని చెప్పుకుంటున్నారంటే మిమ్మల్ని మీరేమనుకుంటారో బిల్లా రంగాలైనా మీరే, అలీబాబా 60 దొంగలు 40 చోర్, అలీబాబా 40 దొంగలైనా మీరే, ఇంకేదైనా మీరే. మీరు ఓపెన్గా చెప్తున్నారు అవసరమైతే గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని. ఎవరు రాష్ట్ర ఆదాయాన్ని దోచుకొని పోతున్నారు, ఎవరు కేరళ ఎలక్షన్లలో పెట్టారు, ఎవరు ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడికి రాష్ట్ర ఆదాయాన్ని దోచుకుపోతున్నారు, ఎవరు పార్టీ నడపడానికి 140 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ నడపడానికి ఢిల్లీకి ఎవరు మూటలు మోస్తూ ఉన్నారు? మీరు కదా. తెలంగాణ రాష్ట్ర సొత్తును దోచుకుంటున్నటువంటి, ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నటువంటి, ఉద్యోగులుగా వాళ్ళకు రావాల్సినటువంటిది ఇవ్వకుండా, నిరుద్యోగులుగా వాళ్ళకు రావాల్సినటువంటి ఇవ్వకుండా, రైతులకు ఇవ్వకుండా మీరు కదా దోచుకొని మరి ఢిల్లీకి మోస్తున్నారు. మీరు కదా దోచుకొని మూటలు దాచుకుంటున్నారు. మిమ్మల్ని మీరేం ప్రజలు అంటారు, మా నేతలను మీరు అనడం కాదు, మిమ్మల్ని ప్రజలు అంటున్నారు. మీరు దొంగలు. తమది హిట్లర్ రాజ్యం కాదని, ఇందిరమ్మ రాజ్యం అని, తమ పాలనలో తెలంగాణ ప్రజలందరికీ కూడా, అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందని అయితే మాత్రం ఎంపీ మల్లురవి చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారేమో మా హిట్లర్ ఆదర్శం అంటారు, మల్లురవి గారు అయ్యా మీరేమో మాది ఇందిరమ్మ రాజ్యం. మీరు ముందు ఒక మాట మీదకి రండి, మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించండి. ఆయనది ఏం పాలనో ఆయన నోటితో చెప్పియండి. ఇందిరమ్మ పాలన, హిట్లర్ పాలన, ఈ విధ్వంసం ఏంటి మరి? ఆమె గరీబీ హటావో అన్నది, ఆమె మరి ఇండ్లని ఇస్తా అన్నది. మీరేంది ఇండ్లు కూలుస్తూ ఉన్నారు? మీరేంది హైడ్రాన్ ప్రయోగిస్తూ ఉన్నారు? మీరేంది శని ఆదివారాల్లో బస్తీల మీద దాడి చేస్తూ ఉన్నారు? మీరేంది కోర్టు మొట్టికాయలను కూడా లెక్క చేయకుండా, కోర్టు తీర్పులను కూడా లెక్క చేయకుండా, కోర్టు హెచ్చరికలను కూడా పెడచె వినబెడుతూ పేదల ఇండ్లు కూలుస్తూ ఉన్నారు. ఈ విధ్వంసం ఇందిరమ్మ పాలన, ఈ విధ్వంసం ఇందిరమ్మ పాలన ఎట్లయితుంది? ఇది హిట్లర్ పాలనే. ఆయన్నే ఉదాహరణ కూడా చెప్పిండ్రు. మరి యుద్ధం జరిగిన చోట కూడా ఈ స్థాయి విధ్వంసం జరగలేదు, కావాలంటే ఫోటోలు చూసుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆ స్థాయి విధ్వంసం ఇది, హిట్లర్ స్థాయి విధ్వంసం ఇది. హిట్లర్ లాంటి గతే మీకు పట్టబోతుంది. రేవంత్ రెడ్డి గారికి కానీ, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఆత్మహత్య సదృశ్యం. ఎట్లయితే హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడో ఆ పరిస్థితి మీకు రాబోతుంది. అంటే గత 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితేనేమి, సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి మెట్రో ఫేజ్ 2కు సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడారు. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి అనుకోవచ్చా? ఇది మొదటి నుంచి తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి గారు బీజేపీకి ఒక ఆశ పెట్టిండు. బీజేపీ చెవులు ఒక తామర పువ్వు పెట్టి, ఒక ఆశ పెట్టి, ఆయన అవకాశవాది, ఏ వాది కాదు, నేను ఆర్ఎస్ఎస్ వాదిని, ఆర్ఎస్ఎస్ పాఠశాల విద్యార్థిని అని చెప్పుకున్నాడు. అటు ఎన్నటికన్నా మా వైపు రాకపోతాడా అనే ఆశ బీజేపీకి కలిగించిండు, మా ఓడు అని. ఇంకేంది, వాళ్ళు ఆయనకు ఒక గొడుగు పట్టిండ్రు. ఆయనను రక్షించడానికి, కాపాడడానికి రాష్ట్ర బీజేపీ శాయశక్తుల, కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా, మరి రాహుల్ గాంధీ గారి కంటే ఎక్కువ, రాష్ట్ర కాంగ్రెస్ కంటే ఎక్కువ రాష్ట్ర బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి మోదీ సర్కారు రేవంత్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం, ఆయన ప్రభుత్వానికి గొడుగుబట్టుతున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. ఇక ఆయన అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు ఒక భయం, రాహుల్ గాంధీ గారికి, జాతీయ కాంగ్రెస్కు ఒక భయం, ఎప్పటికన్నా ఈయన బీజేపీకి వెళ్ళిపోతాడేమో. కాదంటే కర్ణాటకలో మార్చగలిగినరు. మరి ఈయన ఇంత విధ్వంసకరమైనటువంటి స్థాయిలో పాలన చేస్తూ ఉంటే, ఇంత ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ ఉంటే, రైతులను మోసగిస్తూ ఉంటే, మహిళల్ని మోసగిస్తూ ఉంటే, నిరుద్యోగులను మోసగిస్తూ ఉంటే, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను మోసగిస్తూ ఉంటే, యావత్తు తెలంగాణ ప్రజల గొంతు కోస్తూ ఉంటే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నది? ఈయన మేము కాదంటే అటు పోతాడేమో. హిట్లర్తో పోల్చుకున్నా కనీసం ఇదేం పోలికనయ్యా అని రాహుల్ గాంధీ గారో, సోనియా గాంధీ గారో, ప్రియాంక గాంధీ గారో మాట మాత్రంగా ప్రశ్నించిన దాఖలా లేదు కదా. దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది కదా, వాళ్ళకొక భయం, ఈయన ఎటు అటు పోతాడో అని. ఇక ఆయన కాపాడడానికి అక్కడ గురువు ఉన్నారు, రాజగురువు. తెలంగాణను ఎంత సమైక్య పాలనలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటుతనానికి తాను ఒక ప్రధాన కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన గురువుగా ఆయన ఉన్నాడు. అంటే మీరు చంద్రబాబు పేరు ఎత్తారు కాబట్టి చెప్తున్నా, నిన్న మనం తుంగభద్ర గేట్లు ఎత్తివేతలో కూడా రేవంత్ రెడ్డి ఒక డైనమిక్ లీడర్ అని అయితే మాత్రం చంద్రబాబు సంబోధించారు. అంటే ఎట్లా చూడొచ్చు ఇది కూడా? ముందైతే పేరు మర్చిపోయిండు, కాసేపటికి
కొద్ది క్షణాల తర్వాత తేరుకొని మళ్ళీ పేరు చెప్పడం జరిగింది. ఎందుకంటే తనని తానే ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి అనుకున్నాక ఇక ఆయన రేవంత్ రెడ్డి అనే పేరు ప్రజలకి ఎట్లా తెలుస్తుంది? ఆయనను పేమెంట్ ఆయనకిచ్చి ఆ కోటాలో ఈ రాష్ట్రానికి కాంగ్రెస్లోకి చేర్చిన ఆయనకు మాత్రం ఎట్లా గుర్తుంటుంది? ఆయన పేమెంట్ కోటాలో వచ్చినటువంటిది. తెలంగాణ ప్రయోజనాలు రేవంత్ రెడ్డి గారికి పట్టవు. తన గురువు తనకు పేమెంట్ ఇచ్చి ఈ కాంగ్రెస్లో చేర్చిన లేకపోతే ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన పట్ల ఆయనకు కృతజ్ఞత ఉంటుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈయన పనిచేయడు. అటు బీజేపీ ఇటు ఈయన ఇద్దరు కూడా ఇదే పరిస్థితి. ఈడ గల్లీలోనేమో కొట్లాడుకున్నట్టు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. ఇంకా పోనీ కిషన్ రెడ్డిని అని ఊరుకుంటాడా? ప్రజలకు బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతున్నాడని అర్థమైంది. ఎప్పుడైతే అట్లా అర్థమైందో లేదు బీజేపీని నేను మాట అనడం కిషన్ రెడ్డి గారిని అనడం. మెట్రో విషయంలో ఈయన వైఫల్యాలు 28% చేసిపోయినండి కాంగ్రెస్ ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో మెట్రో. మిగతా 72% పనులు పూర్తి చేయించి మెట్రోను గాడిన పెట్టి పట్టాలెక్కించి ప్రజా రవాణాకు మరి కేసీఆర్ గారు కదా కారణమైనరు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి అనేక ఫ్లైఓవర్లు హైదరాబాద్లో నిర్మించి మెట్రోను మరి పునరుద్ధరించి అసలు వాళ్ళు చేస్తే కదా మెట్రోను పూర్తి చేసి మరి ఫేజ్ 1 పనులను ఇచ్చేస్తే ఈయన ఆ పనులను ఆపేసి తన వైఫల్యాలు కప్పుచ్చుకోవడానికి కిషన్ రెడ్డి గారిని అని మళ్ళీ కిషన్ రెడ్డి గారిని అని ఊరుకోడు. కేటీఆర్ గారు చెప్తున్నాడు కాబట్టి ఆయన వింటున్నాడు. ఇద్దరు తోడు దొంగలు. కిషన్ రెడ్డి అయితేనేంది నన్ను నువ్వు తిట్టు నేను నేనంట. ప్రజల్లో మన మీద ఒక అనుమానం వచ్చింది, అనుమానం రానియకుండా చూసుకోవాలని వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా. తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ సాధనకి ఎట్లయితే కృషి చేసినామో తెలంగాణ అభివృద్ధికి అంతకు రెట్టింపు స్థాయిలో కృషి చేసినటువంటి పార్టీ కేసీఆర్ గారి సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ, నాడు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సర్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. కాకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజల్లో అనవసరంగా సర్ గురించి భయాందోళనకు గురి చేస్తున్నారని బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్నారు. సర్ అనేది ఎలాంటి కార్యక్రమమో దేశవ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలు ఫలితాలు చూసినాం. పశ్చిమ బెంగాల్లో 95 లక్షల పైచిలుకు ఓట్లు, బీహార్లో 60 లక్షలకు పైచిలుకు ఓట్లు. పశ్చిమ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటే సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ప్రజలు సామాన్యులు ఎవరు సుప్రీంకోర్టు మెట్లెక్కగలుగుతారు? ఎవరైతే బీజేపీకి వ్యతిరేకులో, ఏ ఓటైతే బీజేపీకి పడదో అలాంటి ఓట్లు తొలగించి మరి బీజేపీ అధికారంలోకి వస్తుందనేటువంటి అనుమానం కాదు, వాస్తవాలు దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని జేబు సంస్థలుగా మార్చుకుంటున్నటువంటి తీరు ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోదీ సర్కారు మరి ఈడీని కానీ అలాగే సిబిఐని కానీ అలాగే ఎలక్షన్ కమిషన్ను కానీ ఎట్లా వాడుకుంటుంది, ఎట్లా దుర్వినియోగం చేస్తూ ఉంది దేశ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎస్ఐఆర్ పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైతే ఓటు పోకుండా ఉన్నటువంటి వాస్తవంగా ఉన్నటువంటి న్యాయంగా ఉన్నటువంటి ఓటు పోకుండా అర్హుల ఓటు పోవద్దు, అనర్హుల ఓటు ఉండొద్దు. దీనికి సంబంధించి పూర్తి పర్యవేక్షణ మనది ఉండాలి అని మా బీఆర్ఎస్ శ్రేణులకు శిక్షణ ఇస్తున్నారు ఇద్దరు మా నేతలు కూడా, అగ్రనేతలు కూడా. అంటే మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి రీసెంట్గా మనం కేటీఆర్పై చేసిన విమర్శలు చూసుకున్నట్లయితే, అంటే మేము కాదురా మీరే రౌడీలు, మీలాంటి రౌడీలను భరతం పట్టే హీరోలం మేము అని కూడా చెప్పుకొచ్చాడు. అంటే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని పట్టుకొని అట్లా ప్రెస్ మీట్ పెట్టి మరి మా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మీరంతా బతికిపోయారన్నట్లు కూడా చెప్తున్నాడు. ఎట్లా చూడొచ్చు ఇది? మైనంపల్లి హనుమంతరావు గారు ఎంత వేగంగా రంగులు మార్చగలుగుతారు, ఎంత వేగంగా కండువాలు మార్చగలుగుతారో ప్రజలకు ఇంకా గుర్తున్నది. చంద్రబాబు నాయుడిని పొద్దున కాంగ్రెస్ కండువా వేసుకుంటారు, మధ్యాహ్నం చంద్రబాబు నాయుడిని అడుగుతారు, సాయంత్రం వచ్చి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారు. ఫ్లైట్లోనే కండువా మార్చుకున్న సందర్భాన్ని గతంలో చూసినాం. అటువంటి క్షణాల్లో నిర్ణయం మార్చుకోగలిగినటువంటి వాడు నిన్న పాదాభివందనం చేసిండు 10 మందిలో, ఇవాళ మరి రాళ్ళు విసురుతూ ఉన్నాడు. మళ్ళీ ఆ రాళ్ళు విసిరిన చేయితోనే రేపు వచ్చి మళ్ళొకనాడు తప్పకుండా
మా అగ్రనేతలకు పాదాభివందనం చేసే రోజు వస్తుంది. మా వాళ్ళు వారిస్తారు. మా వాళ్ళు కేటీఆర్ గారు అప్పుడే వారించిండ్రు అందరి సమక్షంలో. కాళ్ళ మీద పడబోతే పెద్దలు కదా వయసులో, ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అది సంస్కారం కాదు, పాదాభివందనం చేయించుకోవడం సంస్కారం కాదు కాబట్టి ఆయన వారించిండ్రు. అయినా వినకుండా 10 మందిలో జనంలో కాళ్ళ మీద పడ్డటువంటి సందర్భం గతంలో చూసినాం. ఇగో ఈ స్థాయి మనిషి అందితే కాళ్ళు లేకపోతే జుట్టా, అందితే కాళ్ళు లేకపోతే జుట్టా. మైనంపల్లి గారు, మీరు జుట్టు పట్టుకున్న చేయితోనే మళ్ళీ కాళ్ళు పట్టుకునే రోజు వస్తుంది. ప్రజలకు అన్నీ తెలుసు. మీ నియోజకవర్గంలో మీకు బుద్ధి చెప్పింది చాలా లేదా? మీ కొడుకు ఏమైనా మంత్రి పదవి ఇస్తాడు అనుకునే అత్యాసన మీరు అందుకే ఈ ప్రగల్భాలు పలుకుతున్నారా? సిద్దిపేట పోయి ఏమో రాజకీయం చేస్తా అంటాడు, 3 రోజులలో ఆడికెళ్ళి తోక ముడిచిండు. ఇక మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా నేనేమో చేస్తా అంటాడు. నీ నియోజకవర్గంలో నువ్వేం చేస్తావు చెయ్యి, ఆడనే నువ్వు గెలవలేవు, గీడ సంగతి నువ్వేం మాట్లాడతావు. పార్టీలో మమ్మల్ని అనే స్థాయి కాదు. మైనంపల్లి గారు బీఆర్ఎస్ పార్టీని కానీ, మా అగ్రనేతలు కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ మీరు అనే అర్హత కానీ స్థాయి కానీ మీకు లేదు. ఫైనల్గా మీ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత, టీఆర్ఎస్ అధినేత్రి, గత 10 ఏళ్ళ టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ప్రతి ఒక్క జిల్లాలో తన పార్టీ తెలంగాణ రక్షణ సేన గద్దెలు స్థాపించి మరీ ప్రతి ఒక్క చోట ప్రెస్ మీట్లు పెడతా అయితేనేమి, అలాగే సింగరేణి బాయిబాట కార్యక్రమంలో సింగరేణులను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని అయితేనేమి, ఇలా వరుసగా అంటే మీ పార్టీలోనే ఎంపీ కింద చేసింది, అలాగే ఎమ్మెల్సీ కింద చేసింది. అట్లా పార్టీపై స్వయంగా అంటే తన తండ్రి పార్టీనే ఇట్లా దూషిస్తూ ముందుకెళ్తున్న రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు సంబంధించి ఇది ఒక మైనస్గా కనిపిస్తుందా? రాజకీయ రంగం ఒక వికృత క్రీడాస్థలి. ఇక్కడ తన పర భేదం కనిపించదు. మరి తెలంగాణ ప్రజల వాంఛ కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరాలి, తెలంగాణ సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలి. కాంగ్రెస్ విధ్వంసం చేసింది, కాంగ్రెస్ వినాశ కాంగ్రెస్ అని ఆలోచిస్తూ ఆశిస్తూ ఆ దిశలో ప్రజలు అనుకుంటున్నటువంటి సందర్భంలో తాను ముఖ్యమంత్రి కావాలని కవిత గారు బయలుదేరిండు. తానే సీఎం అభ్యర్థినని కవిత గారు బయలుదేరిండు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష పార్టీ నిర్ణయించింది. గౌరవ కేసీఆర్ గారు ఉద్యమ దళపతి, మలిదశ ఉద్యమాన్ని నిర్మించినటువంటి వాడు, తన ప్రాణాలను ఫనంగా పెట్టడానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించినటువంటి వాడు, సాధించిన రాష్ట్రాన్ని మరి ప్రగతి పథంలో నిలబెట్టినటువంటి వాడు, నడిపినటువంటి వాడు. అటువంటి కేసీఆర్ గారి పాలన కావాలని ప్రజలు అనుకుంటున్నారు. మా నిర్ణయం కూడా అదే. మరి కవిత గారు తన నిర్ణయం ప్రకటించిండ్రు, తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రకటించిండ్రు. ప్రకటించి ప్రజల్లోకి వెళ్తాము, యాత్రలు చేస్తామంటున్నారు. సరే, ప్రజలే చెప్తారు. నిర్ణయం ప్రజల చేతుల్లో ఉన్నది. కేసీఆర్ గారి పాలనను చూసిండ్రు, ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను చూసిండ్రు, కేంద్రం సహకారం లేని విధానాన్ని, కేంద్ర బీజేపీ సహకారం, తెలంగాణను సహకరించని విధానాన్ని, తీరును చూసిండ్రు. మరి ప్రజల చేతిలో నిర్ణయం ఉన్నది, ప్రజలే అంతిమని. కానీ ఎక్కడైనా సరే సహజంగా మనం చూసుకుంటే అధికారంలో ఉన్న పార్టీపై విమర్శలు చేయాలి, అధికార పార్టీని ప్రశ్నించాలి ప్రతిపక్షాలు. కానీ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కవిత చేస్తున్న ఆరోపణలు ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి కదా. ఇదే కదా నేను అన్నది ఇందాక వికృత క్రీడ అని. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ కూడా, అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, మహిళలకు, కుల వృత్తులనే నమ్ముకున్నటువంటి వాళ్లకు, అన్ని వర్గాల మైనారిటీలు అందరికి కూడా ఒకటే నమ్మకం, కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ సంక్షేమం జరుగుతుంది, ప్రజలకు సంక్షేమాన్ని అందించే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని. ఇక కాంగ్రెస్ వైఫల్యాలను చూసిండ్రు. ప్రత్యామ్నాయం కేసీఆర్ గారికి ప్రత్యామ్నాయం లేదు. కేసీఆర్ గారు మాత్రమే ఒకే ఒక్కడు తెలంగాణను కాపాడే ఒకే ఒక్కడు కేసీఆర్, తెలంగాణను బాగుపరిచే ఒకే ఒక్కడు కేసీఆర్ అని ప్రజలు అనుకుంటున్న సందర్భంలో మరి ఆమె ప్రతిపక్షాన్ని కాకుండా ఇంకెవరిని తిడుతుంది? తాను ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు ప్రజలు ఇప్పుడు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్కి ఎట్లయినా వేసే అవకాశం లేదు, కాంగ్రెస్ను ఓడిస్తారు, కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశం లేదు, బీజేపీకి ఓటు వేసే అవకాశం లేదు. ప్రజల ప్రతి ఓటు బీఆర్ఎస్కే పడనున్నది.
అప్పుడు తనకి ఎట్లా అధికారం వస్తుంది? ఎన్నో కొన్ని ఓట్లు తను సాధించుకోవాలి, ఎంతో కొంత తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవాలి ప్రజల్లో. అంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే మాట్లాడాలి, ఆ ఓటునే చీల్చాలి. ఉద్యమకారులు అనాలి, లేకపోతే బాధితులు అనాలి, లేకపోతే ఇంకోటి అనాలి, బాధితుల దగ్గరికి వెళ్ళాలి. ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు అన్నీ గమనిస్తారు. రాజకీయము మనకన్నా ఎక్కువ మేధావులో, పండితులో, ఇంకొకరు రాజకీయ నాయకులు, వీళ్ళందరికంటే ఎక్కువ కూడా సునిశ్చిత పరిశీలన ప్రజలది, విచక్షణ ప్రజలకు ఉంటుంది. వాళ్ళు తీర్పరులు, వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు. ప్రజల తీర్పే అంతిమం ప్రజాస్వామ్యంలో. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆమెకు, కవిత గారికి కేసీఆర్ గారు ఏ స్థాయి ప్రాధాన్యతనిచ్చిండ్రు, ఆమెను ఎంపీ చేసిండ్రు, ఆమెను ఎమ్మెల్సీ చేసిండ్రు, రాజకీయ అవకాశాలు ఇచ్చిండ్రు. మరి తాను ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రని ఒక అపప్రదను మూటగట్టుకోవాల్సి వచ్చింది పార్టీ. పుత్రవాత్సల్యం చూపించిండు కేసీఆర్ గారు, బిడ్డ కాబట్టి ఇచ్చిండు కేసీఆర్ గారు అని అప్పుడు ప్రజల్లోంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ మరి ఆమె పనితీరును చూసా మరో కారణంగా కేసీఆర్ గారు ఆమెకు అవకాశాలు ఇస్తూ పోయినరు. అయినా ఆమె సంతృప్తి చెందనటువంటి పరిస్థితి కనిపించి పరిణామాలు ఇట్లా వచ్చినాయి. రైట్, చూశారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రానంద్ గారు చెప్పుకొస్తున్న పరిస్థితి ఏంటంటే, తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని పార్టీలను దగ్గర నుంచి చూస్తున్నారు. 2028-29 ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నారని, కేసీఆర్ ఒక్కడే తెలంగాణను కాపాడగలిగే ఒకే ఒక్కడు కేసీఆర్ అని అయితే మాత్రం సుమిత్రానంద్ చెప్పుకొస్తున్నారు. కానీ కార్తీక్తో దేవా వార్త.